గత ప్రభుత్వంలో జగన్ అరాచకపు పాలన కొనసాగించారని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి భరత్ ఆరోపించారు. తమ నాయకుడు చంద్రబాబును విమర్శించే వయసు జగన్ది కాదని తెలిపారు. ఇప్పటికైనా జగన్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు భరత్. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఆయన మీద మరి ఎలక్షన్ కమిషన్ వారు 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి ఈవీఎంల ధ్వంసం విషయంలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారి మీద హత్యాయత్నం చేసిన విషయంలో కానీ మరి ఎలక్షన్ కమిషన్ దాన్ని సీరియస్గా తీసుకొని అతని మీద మరి అతని కేసులు పెట్టి రిమాండ్ పంపించడం జరిగింది. అందులో భాగంగా మరి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు జిల్లా మరి వెళ్ళి అక్కడ సెంట్రల్ జైలుకి వెళ్ళి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి తిరిగి వచ్చి ప్రెస్ మీట్లో మరి ఆయన ఇష్టసరంగా మాట్లాడడం జరిగింది. పాపం అన్యాయంగా కేసు పెట్టేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేస్తున్నారు. తెలుగుదేశం వారు వైసీపీ వారిని కొట్టి మళ్ళీ వైసీపీ వారే కొట్టినట్టుగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అదొక పదం. రెండోది మరి స్త్రీలకి మహిళలకు 1500 రూపాయలు ఇస్తానని, అలాగే అమ్మ ఒడి పథకం రద్దు చేసి తల్లికి వందనం అని మార్పు చేసి 15,000 ఇస్తానని చెప్పేసి రైతు భరోసా కింద ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏమన్నా మీరు ముందు నెరవేర్చండి అన్న మాట ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగానే అదొక విషయం. ప్రధానంగా మరి చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేయడం లేదు, ఇది వార్నింగ్ ఇస్తున్నాను మీకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన హెచ్చరిక జారీ చేయడం జరిగింది.